ఒకసారి కళ్యాణోత్సవం చేస్తారు వార్షికంగా ఏ దేవాలయంలోనైనా. అనేక సార్లు హరి దుర్గా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో కార్తీక మాసంలో జరుగుతుంది. ఇంకా ఇప్పుడు వార్షికోత్సవ సందర్భంగా జరుగుతుంది. ఇంకా అనేక సందర్భాల్లో కూడా ఇన్నిసార్లు సంవత్సరంలో ఇన్నిసార్లు వార్షికోత్సవం కళ్యాణ మహోత్సవాలు జరిగేటువంటిది నేను ఇక్కడే చూశాను. అంతేకాకుండా 24 సంవత్సరాలుగా చేస్తున్నారు. పై సంవత్సరం 2026వ సంవత్సరం వారి ఆధ్వర్యంలో జరగబోయేటువంటి 25వ సంవత్సరం అవుతుంది. దానిని సిల్వర్ జూబిలీ అంటారు. ఆ సిల్వర్ జూబిలీ ఉత్సవాలను కూడా అద్భుతంగా జరిపిస్తారు. వారి యొక్క ఇందాక చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే మనము ఇంకా బాగా సహకారము వారికి అందించాలి. ఆయన ఎలా ఉన్నారు అంటే మనం ఎంత సహకారం అందిస్తే మన శంకరుడికి, రామలింగేశ్వరుడికి, వేణుగోపాల స్వామికి అంత అద్భుతంగా ఉత్సవాదులు జరిపించి తద్వారా భగవద్ అనుగ్రహాన్ని గ్రామవాసులకి, భక్తులకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అందించడానికి ఆయన నేను शंकर भगवान की जय। मांगल्य धाम मुहूर्त शुभ मुहूर्त मुहूर्त सूर्यादि अत्यंत अनुकूलता फल सिद्धिरस्तु। అయ్యవారికి చూపించి ఆ అమ్మవారి మీద పోయింది ఒకళ్ళు. తర్వాత వారు అమ్మవారిని చూపించి అయ్యవారి మీద పోయింది. అయ్యవారిని చూపించి
మీరు బాగా చూసుకోండి. భవే చ సంభవే సంభవే చ మయో భవే మయో భవే చ సంభవే సంభవే చ మయో భవే సంభవ ఇతి సంభవే వృషభం కృణు శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియః ఆదిశ్యేవేంద్రియే ప్రతిష్ఠతి. గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శీఘ్రమేవ ఆగామిని సంవత్సరే రజతోత్సవ మహోత్సవ సంపత్ సమృద్ధిరస్తు. చిలుమూరు దేవాలయ చరిత్ర, చిలుమూరు గ్రామ చరిత్ర. నమ పార్వతీ పతే హర హర మహాదేవ. అది చాలా గొప్ప విశేషం అన్నమాట. 3 పౌర్ణమితో ముగుస్తాయి, పూర్ణాహుతి చేసుకుని. కానీ ఏం చేస్తారంటే రెండో రోజు ఇక్కడ మందిరాలు కాబట్టి అన్ని రోజులు వాళ్ళు పాంచాత్మిక దీక్ష, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి వారు ఇలాగా చేయలేరు కాబట్టి నవమి అంటే 9 రోజులు. రాబోయే హనుమత్ జయంతి ఉంది. ఇక్కడ హనుమత్ జయంతి చేస్తారు సార్. కొండలు గారని, పర్చూరు కొండలు గారు వచ్చారు. హనుమత్ జయంతి జరుగుతుంది.